ఓన్‌గా ఒక క్లాతింగ్ బ్రాండ్ లేదా ఒక బ్రాండ్‌ని ఎలా స్టార్ట్ చేయాలి? చాలామంది నీచ్ అంటే కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. మనం ఏం చేయాలంటే మన కాంపిటీటర్ ఎవరు? ట్రై టు సెల్ ఎమోషన్ నాట్ ప్రొడక్ట్. ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ తీసుకుంటే నేను అతని మీద లీగల్‌గా ఎలాంటి యాక్షన్ అయినా తీసుకోవచ్చు. అప్పుడే మనకు రిపీటెడ్ కస్టమర్స్ అనేటోళ్ళు ఉంటారు. లాంగ్ టర్మ్‌లో మన బిజినెస్ అనేది మంచిగా రన్ అవుతుంది. మనం ఎంత మంచి ప్రొడక్ట్ తీసుకొచ్చినా కూడా దానికి మార్కెటింగ్ అనేది కరెక్ట్ లేకపోతే ఆ ప్రొడక్ట్ అనేది ఫెయిల్ అవ్వదు. ఓన్‌గా ఒక క్లాతింగ్ బ్రాండ్ లేదా ఒక బ్రాండ్‌ని ఎలా స్టార్ట్ చేయాలి? అంటే ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో చాలామందికైతే తెలియడం లేదు. సో, నేను ఈ వీడియోలో అయితే మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఒక క్లాతింగ్ బ్రాండ్‌ని ఎలా స్టార్ట్ చేయాలి? లేదా ఒక ఓన్ బ్రాండ్‌ని ఎలా స్టార్ట్ చేసుకోవాలని. సో, మీరు కూడా నాలాగా ఓన్ బ్రాండ్ స్టార్ట్ చేసి సక్సెస్‌ఫుల్‌గా రన్ చేయాలనుకుంటే కంగ్రాచ్యులేషన్స్, యూ ఆర్ ఆన్ ద రైట్ ప్లేస్. సో, వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. సో, క్లాతింగ్ బ్రాండ్ రిలేటెడ్ ఎవ్రీ వీక్ మన సైడ్ నుంచి అయితే 2-3 వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. మరి నేను వీడియో పెట్టగానే అది నీ దాకా రావాలంటే కిందనే కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ అయితే కొట్టి బెల్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. అండ్ అలాగే నా చుట్టూ ఏం జరుగుతుంది, క్లాతింగ్ బ్రాండ్ రిలేటెడ్ కంటెంట్‌ని షార్ట్ ఫామ్ కంటెంట్‌లో చూడాలనుకుంటే సో మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ రాజని అని ఉంటుంది. సో మీరు అక్కడ కూడా మననైతే ఫాలో అవ్వచ్చు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ నుండి అయితే మనం వీడియోని 7 స్టెప్స్‌లో అయితే చూడబోతున్నాము. సో స్టెప్ నెంబర్ 1 వచ్చేసి ఐడియా క్లారిటీ అండ్ నీచ్ సెలక్షన్. సో ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. మనం క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేస్తున్నాం లేదా ఒక ఓన్ బ్రాండ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మనకంటూ ఐడియా అనేది చాలా క్లారిటీగా ఉండాలి. ఈ ఐడియా వల్లనే మనం మార్కెట్‌లో స్టాండర్డ్ అవుతామా లేదా అని మనకి ఇక్కడే తెలిసిపోతుంది. అసలుకి నీచ్ అంటే ఏంటి? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం నీచ్ గురించి తెలుసుకునే ముందు కేటగిరీ అంటే ఏంటో తెలుసుకోవాలి. కేటగిరీలో మనకు చాలా ఉంటాయి. లైక్ క్లాతింగ్ అనేది ఒక కేటగిరీ, షూస్ అనేది ఒక కేటగిరీ, బ్యాగ్స్ అనేది ఒక కేటగిరీ. సో ఇవన్నీ కేటగిరీస్ అనమాట. సో కేటగిరీ అంటే మనకు అర్థమైంది. నెక్స్ట్ వచ్చేసి నీచ్. అసలుకి నీచ్ అంటే ఏంటంటే ఈ కేటగిరీలో చాలా టైప్స్ ఆఫ్ నీచెస్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్లాతింగ్ తీసుకుందాం. క్లాతింగ్‌లో మనకి స్ట్రీట్ వేర్ ఉంటుంది, క్యాజువల్ వేర్ ఉంటుంది, జిమ్ వేర్ ఉంటుంది, ఫాస్ట్ మూవింగ్ ఫ్యాషన్ ఉంటుంది. సో ఇలా చాలా నీచెస్ ఉన్నాయన్నమాట. సో సింపుల్‌గా చెప్పాలంటే నీచ్ ఈజ్ ఏ స్పెసిఫిక్ ఫోకస్ ఏరియా విత్ ఇన్ ది కేటగిరీ. సో ఒక కేటగిరీలో మనం స్పెసిఫిక్‌గా ఒక ఏరియాని మాత్రమే టార్గెట్ చేయడాన్ని నీచ్ అని అంటారు. సో అలా మనం ఒక ఏరియాని ముందు సెలెక్ట్ చేసుకొని ఆ నీచ్‌లో అయితే మన బ్రాండ్ అయితే స్టార్ట్ చేస్తాం. సో మన బ్రాండ్ అనేది మెల్లిమెల్లిగా గ్రో అయ్యే కొద్దీ మనమైతే ఇంకా అన్ని నీచెస్‌లో దిగి కంప్లీట్‌గా ఆ కేటగిరీలోనే మనమైతే స్టెప్ ఇన్ అవుతాం. సో అది కూడా మన మార్కెట్‌లో మనం స్టాండ్ అవుట్ అవుతేనే ఇదంతా జరుగుతుంది. ఐ హోప్ మీకు నీచ్ అంటే ఏదో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలా మనం స్పెసిఫిక్‌గా ఒక ఏరియాని మాత్రమే ఫోకస్ చేసి అందులో మనం అయితే బ్రాండ్‌ని అయితే స్టార్ట్ చేసుకుంటాం అనమాట. అండ్ మనకు నీచ్ అంటే ఏంటో క్లారిటీ వస్తేనే మనమైతే ఆ నీచ్‌లో ఉన్న ఆడియన్స్ అంటే ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్‌ని అయితే మనం టార్గెట్ చేసుకోవచ్చు. అండ్ పాయింట్ ఏంటంటే ఏదో గుంపులో గోవిందలాగా అందరూ స్టార్ట్ చేస్తున్నట్టు ఆ నీచ్‌లో స్టార్ట్ చేయకుండా డిమాండ్ ఉన్న నీచ్‌లో గానీ లేదా మీకు కంప్లీట్‌గా ఆ నీచ్ గురించి ఇన్ అండ్ అవుట్ కంప్లీట్‌గా తెలుసు అనుకుంటే ఆ నీచ్‌లో స్టార్ట్ చేయడం గానీ ఆర్ ఎల్స్ మార్కెట్‌లో ఈ నీచ్ స్టార్ట్ చేస్తే ఏదైతే గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్ ఫిల్ అవుతుంది అని మీకు అనిపిస్తే అలాంటి నీచెస్‌లో మాత్రమే బ్రాండ్ అనేది స్టార్ట్ చేయండి. స్టెప్ నెంబర్ 2 వచ్చేసి మార్కెట్ రీసెర్చ్. సో ఈ స్టెప్‌లో మనం ఏం చేస్తామంటే మనం సెలెక్ట్ చేసుకున్న నీచ్‌కి మార్కెట్‌లో గ్యాప్ ఉందా లేదా అనేది మనం తెలుసుకుంటాం ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మార్కెట్‌లో మీరు స్టార్ట్ చేసిన నీచ్‌లో ఉన్న కొన్ని బ్రాండ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఫిట్‌నెస్ వేర్‌లో స్టార్ట్ చేశాను. సో నాకు ఫిట్‌నెస్ వేర్‌లో చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నాయన్నమాట. అడిడాస్, పూమా, ఫారక్ అని ఒక బ్రాండ్ ఉంటుంది. అది కూడా చాలా పెద్ద బ్రాండే. సేమ్ మనలాగానే స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక పెద్ద బ్రాండ్‌గా మంచిగా గ్రో ఉంది. సో ఇలా నా సైడ్ చూసుకుంటే ఇలా 3 బ్రాండ్స్ ఉన్నాయి. సో మనం ఏం చేయాలంటే మన కాంపిటీటర్ ఎవరు అనేది మనం ఫస్ట్ నోట్ చేసుకోవాలి. వాళ్ళు సెల్ చేస్తున్న ప్రోడక్ట్ ప్రైసెస్ ఎంత అనేది మనమైతే ఒక మార్జిన్ అయితే పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కస్టమర్స్ ఎలాంటి ప్రోడక్ట్స్ బై చేస్తున్నారు. మీ నీచ్‌లో కస్టమర్స్ అనేటోళ్ళు ఎలాంటి ప్రోడక్ట్స్ బై చేస్తున్నారో తెలుసుకోవాలి. సో అది ఎలా తెలుసుకోవచ్చు అంటే మనకు నార్మల్‌గా గూగుల్ ట్రెండ్స్ అని ఉంటది. సో అందులో అయితే మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో నేను డీటెయిల్‌గా అంటే నీచ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ మార్కెట్ రీసెర్చ్ ఈ స్టెప్స్ అన్ని డీటెయిల్‌గా నేను ప్రాక్టికల్‌గా మీకు చేసి చూపిస్తాను. సో అప్పుడైతే మీకు క్లియర్‌గా మీకు అర్థమవుతుంది. బట్ ఇప్పుడైతే నేను ఓవరాల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ ఏంటంటే కస్టమర్స్ ఎలాంటి ప్రోడక్ట్ బై చేస్తున్నారు అనేది తెలుసుకోవాలి మీ నీచ్‌లో. సో ఎలా తెలుసుకోవచ్చు అంటే సేమ్ ఇలాగే టాప్ బ్రాండ్స్ ఏమైతే ఉన్నాయో అవి ఏ ప్రొడక్ట్స్ సెల్ చేస్తున్నాయి లైక్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అండ్ మీషో ఇలాంటి థర్డ్ పార్టీ యాప్స్‌లోకి వెళ్ళి వాళ్ళ రివ్యూస్ అవి చూడండి. సో మనకు ఈజీగా అర్థమవుతుంది ఏంటంటే ఈ ప్రోడక్ట్ ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉంది. సో మనం ఇందులో స్టార్ట్ చేసుకోవచ్చు అని. అలా మనం మార్కెట్ రీసెర్చ్ అయితే చేస్తాం. మనం సెలెక్ట్ చేసుకున్న నీచ్‌కి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి స్టెప్ నెంబర్ 3. ఇప్పుడు స్క్రీన్ మీద నేను మీకు కొన్ని ఫోటోస్ అయితే వేస్తాను. వీడియో అయితే పాజ్ చేసి ఒకసారి ఆ బ్రాండ్ నేమ్స్ ఏంటో మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మ్యాక్స్ 90% మీరు కరెక్ట్‌గానే గెస్ చేసి ఉంటారు అండ్ కామెంట్ కూడా చేసి ఉంటారు అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఆ బ్రాండ్ ఇమేజెస్‌ని అలా గుర్తుపెట్టేసుకున్నాం. సో దట్ ఈస్ బ్రాండ్ ఐడెంటిటీ. బ్రాండ్ నేమ్, లోగో, ట్యాగ్ లైన్ దీస్ ఆర్ ద ఫస్ట్ ఇంప్రెషన్. సో యువర్ బ్రాండ్ ఈజ్ నాట్ జస్ట్ ఎ ప్రొడక్ట్.
ఇట్స్ ఎ స్టోరీ అండ్ ఇట్స్ అన్ ఎమోషన్స్. సో మంచి బ్రాండ్ నేమ్ అయితే తీసుకోండి. ఇట్ షుడ్ బి షార్ట్ ఆర్ మీడియం. అండ్ అలాగే ఒక మంచి గుర్తుండిపోయే లోగో అయితే క్రియేట్ చేసుకోండి. సో కస్టమర్ ఆ లోగో చూడగానే ఐడెంటిఫై చేసేయాలి. సో లోగో అంత క్యాచీగా ఉండాలి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సో పెద్ద పెద్ద బ్రాండ్స్ ఫాలో అయ్యే స్ట్రాటజీస్లో మెయిన్ స్ట్రాటజీ ఏంటంటే, వాళ్ళు ఎమోషన్స్ని సెల్ చేస్తారు, ప్రొడక్ట్స్ని కాకుండా. సో అంతెందుకు, మన దాంట్లోనే రీసెంట్గా క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేసి ఒక ఇన్ఫ్లుయెన్సర్, అతను వీడియోస్ కూడా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, అతను ఎమోషన్స్ని సెల్ చేస్తాడు ఇన్స్టెడ్ ఆఫ్ ప్రోడక్ట్. కాబట్టి ట్రై టు సెల్ ఎమోషన్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రోడక్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసి లీగల్ సెటప్. సో ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఈ ప్రాసెస్లో మన బ్రాండ్ అనేది లీగల్గా స్ట్రాంగ్గా ఉండడానికి, అండ్ ఫ్యూచర్లో బ్రాండ్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ లీగల్ ఇష్యూస్ అనేది మనం ఫేస్ చేయము. సో లీగల్ సెటప్గా మెయిన్గా మనకు 3 అయితే ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు జిఎస్టీ రిజిస్ట్రేషన్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి కరెంట్ అకౌంట్. సో ఫస్ట్ వన్ వచ్చేసి జిఎస్టీ రిజిస్ట్రేషన్. జిఎస్టీ అంటే మనకు తెలిసిందే, గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. సో మనమైతే జిఎస్టీ అయితే రిజిస్టర్ చేయాలి. చాలామంది అయితే అనుకుంటారు మనం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మనకు 40 lakhs టర్న్ ఓవర్ ఉంటేనే మనం జిఎస్టీ అనేది తీసుకోవాలని. సో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే జిఎస్టీ తీసుకుంటే మన రేషన్ కార్డు పోతుందని చాలామంది చెప్పారు. బట్ ఇట్స్ కంప్లీట్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో నేను జిఎస్టీ తీసుకున్నాను, 6 months అవుతుంది. నేను ఇంకా జిఎస్టీ అంటే ఇంకా బిజినెస్ మన స్టార్ట్ కాలేదు కాబట్టి ఇంకా ఫైల్ చేయలేదు. అంటే ఫైల్ చేస్తాను, కాకపోతే 0 రిటర్న్ ఫైల్ చేస్తున్నాను. నా రేషన్ కార్డ్ ఏం పోలేదు. నేను ఎవ్రీ మంత్ రేషన్ బియ్యం అయితే తీసుకుంటాను, నేను తింటున్నాను కూడా. సో మన బ్రాండ్కి ఫస్ట్లీ జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్టార్టింగ్లో చేసుకోలేకపోయినా కూడా అండ్ అంటే ఒక 3 months తర్వాత, ఒక 4 months తర్వాత కంపల్సరీగా జిఎస్టీ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఈ జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవడం వల్ల మనకి ఏంటి అడ్వాంటేజ్ అని అడిగితే, ఇప్పుడు మన వెబ్సైట్లో మన ప్రోడక్ట్ అంటే మన ఓన్ బ్రాండ్ ప్రోడక్ట్ని పెట్టుకొని సేల్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇది కాకుండా మనం ఇంకా అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, మింత్రా ఇలాంటి థర్డ్ పార్టీ యాప్స్లో సెల్ చేయాలంటే కంపల్సరీ మనకు జిఎస్టీ అనేది ఉండాలి. కాబట్టి జిఎస్టీ తీసుకుంటే మనం థర్డ్ పార్టీ యాప్స్లో కూడా మన ప్రొడక్ట్స్ అనేవి సెల్ చేసుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చేసి ట్రేడ్ మార్క్. బ్రాండ్ నేమ్ని రిజిస్టర్ చేసుకోవాలి, అంటే ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ అంటారు. సో ఈ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ ఏంటంటే, మనం ఒక బ్రాండ్ నేమ్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రాజర్ని అని ఉంది. సో ఇది బ్రాండ్ నేమ్ నేను రిజిస్టర్ చేసుకోలేదు అనుకుంటే, ఈ బ్రాండ్ నేమ్ ఏమవుతుందంటే కొన్ని డేస్కి ఎవరో కాపీ కొట్టారు అనుకున్నాం, సమ్ ఎక్స్-పర్సన్ కాపీ కొట్టి వాళ్ళ బ్రాండ్ స్టార్ట్ చేసింది అదే బ్రాండ్ నేమ్ మీద. ఇప్పుడు రాజర్ని అని నా దగ్గర బ్రాండ్ రిజిస్ట్రేషన్ లేకపోతే నేను అతని మీద లీగల్గా ఎలాంటి కేసు కానీ లేదంటే ఎలాంటి యాక్షన్ కానీ తీసుకోలేను. అదే రాజర్ని పేరు మీద నేను ముందే ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే నేను అతని మీద లీగల్గా ఎలాంటి యాక్షన్ అయినా తీసుకోవచ్చు. కాబట్టి ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. థర్డ్ వన్ వచ్చేసి బిజినెస్ అకౌంట్, దట్ ఈస్ కరెంట్ అకౌంట్. సో మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా మనకు ఒక కరెంట్ అకౌంట్ ఉండడం అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్యూచర్లో మన బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకున్నామంటే ఆ కరెంట్ అకౌంట్ అండ్ జిఎస్టీ ఈ రెండింటిని బేస్ చేసుకొని మనకైతే లోన్స్ అనేవి వస్తుంటాయి. సో ఆ లోన్ తీసుకొని మనమైతే మన బిజినెస్ని ఫ్యూచర్లో ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. కాబట్టి ఒక కరెంట్ అకౌంట్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. సో కరెంట్ అకౌంట్ తీసుకోవడానికి నేను సజెస్ట్ చేసే బ్యాంక్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇది ప్రమోషన్ ఏం కాదు, పర్సనల్గా నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను అంతే. సో ఈ లీగల్ సెటప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీని మీద చాలా మందికి అయితే డౌట్స్ ఉంటాయి. సో మీ కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే ఈ లీగల్ సెటప్ మీద మనం ముందు ఒక కంప్లీట్ ఫుల్ వీడియో అయితే చేద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి స్టెప్ నెంబర్ 5, ప్రోడక్ట్ డెవలప్మెంట్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ వేర్ వి డిసైడ్ విచ్ ప్రోడక్ట్ వీ హ్యావ్ టు సెల్. సో ఈ స్టెప్లో మనం ఎలాంటి ప్రోడక్ట్ టైప్ని సెల్ చేయాలని డిసైడ్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లాతింగ్లో దిగారనుకుందాం. సో క్లాతింగ్లో మీరు టీషర్ట్స్ అంటే సపోజ్ టీషర్ట్స్ సెల్ చేద్దాం అనుకుంటున్నారు, ఓవర్ సైజ్ టీషర్ట్స్ అని సెలెక్ట్ చేసుకున్నారు, అది సెల్ చేద్దాం అనుకుంటున్నారు. సో అది సెల్ చేయాలంటే ఫస్ట్ ఎలాంటి ఫ్యాబ్రిక్ యూజ్ చేయాలి, ఎంత జిఎస్ఎంతో యూజ్ చేయాలి, అండ్ అలాగే ఎలాంటి ఫిట్టింగ్, ఎలాంటి నెట్ టైప్స్ యూజ్ చేయాలని క్లియర్గా మన ప్రోడక్ట్ని అయితే డెవలప్ చేసుకుంటాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, నేను ఒక టీషర్ట్ తీసుకుంటాను స్ట్రీట్ వేర్ కోసం, ఓవర్ సైజ్ టీషర్ట్ తీసుకున్నాను. నాకు ఒక 240 జిఎస్ఎం ఉండాలి, తర్వాత వచ్చి కాటన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేయాలి, అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ వచ్చేసి డబల్ స్టిచ్ ఉండాలి నాకు. సో ఈ 3 అయితే నేను రాసి పెట్టేసుకున్నాను ముందే. సో ఇలా మనం చార్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో అలా ప్రిపేర్ చేసుకున్న చార్ట్నే మనము జనరల్గా అయితే టెక్ ప్యాక్ అని అంటారు. సో నేను ఆ టెక్ ప్యాక్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను డీటెయిల్గా మీకు ముందు అప్కమింగ్ వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీటితో పాటు మనం ఎలాంటి ప్రింటింగ్ మెథడ్స్కి వెళ్తున్నాం అని కూడా మనం ఈ స్టెప్లోనే మనం ఫైనల్ చేసుకోవాలి. లైక్ డిటిఎఫ్ ప్రింట్కి వెళ్తున్నామా, స్క్రీన్ ప్రింటింగ్కి వెళ్తున్నామా, లేదా పఫ్ ప్రింటింగ్కి వెళ్తున్నామా అని ఈ స్టెప్లోనే మనం ఫైనల్ చేసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, చాలామంది చీప్ క్వాలిటీ ఇస్తుంటారు బయట. సో మనమైతే ముందు కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదు మంచి క్వాలిటీ ఇవ్వడానికి ట్రై చేయండి. అప్పుడే మనకు రిపీటెడ్ కస్టమర్స్ అనేటోళ్ళు ఉంటారు. స్టెప్ నెంబర్ 6 వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఆప్షన్స్. చాలామంది నేను చూస్తుంటాను, తిరుపూర్కి వెళ్తున్నారు, హోల్సేల్లో తీసుకొని వస్తున్నారు, సెల్ చేస్తున్నారు.
బట్ నేనేమంటా అంటే టైం తీసుకుని ఒక మంచి మ్యానుఫ్యాక్చర్ని సెలెక్ట్ చేసుకోండి. సో మంచి మ్యానుఫ్యాక్చర్ ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే లాంగ్ టర్మ్లో మన బిజినెస్ అనేది మంచిగా రన్ అవుతుంది. సో నేను స్టార్ట్ చేస్తున్న ప్రాసెస్లో నేను చూసి అండ్ నేను ప్రాక్టికల్గా తెలుసుకుంది ఏంటంటే మనము హోల్సేలర్ దగ్గర తీసుకొచ్చుకుంటాం. సో వాళ్ళు ఏం చేస్తారంటే మనకు సపోజ్ నువ్వు 220 GSM టీషర్ట్స్ అడిగినావు, వాడు ఏం చేస్తారంటే ఒక 100 పీసెస్ మీరు అడిగారు, 100 పీసెస్లో ఒక 20 పీసెస్ మీకు ఏం చేస్తారంటే 200 GSM వేసిస్తారు. సో మనకు 200 GSMకి 220 GSMకి 20 GSM తేడా ఉంటుంది కాబట్టి మనం అంతగానం అంటే అంత పర్ఫెక్ట్గా మనం దాన్ని క్యాచ్ చేయలేము అనమాట. సో ఇలా జరుగుతుంది. సో మనం మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్తే వాడు అన్ని టీషర్ట్స్ కేవలం 240 GSM ఉన్నదే ప్రిపేర్ చేయగలుగుతాడు, అలాగే 220 GSMని మిక్స్ చేయలేడు. ఎందుకంటే మనం వాడి మీద ఉన్న ట్రస్ట్ పోతుందని ఖచ్చితంగా వాడు 240 GSM అయితే ప్రిపేర్ చేస్తాడు. అండ్ మెయిన్ థింగ్ నేను ఇంకో విషయం ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మీరు ఒకవేళ మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్ళలేకపోయారంటే దీనికి ఇంకో ఆల్టర్నేటివ్ కూడా ఉంది. సో ఏం చేస్తారంటే మ్యానుఫ్యాక్చర్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్తోన బల్క్లో తీసుకొని వచ్చి కొంతమంది హోల్సేల్లో సేల్ చేస్తుంటారు. సో వాళ్ళ దగ్గర అయితే మనం తీసుకోవచ్చు. స్టార్టింగ్లో మీరు స్మాల్ స్కేల్తో స్టార్ట్ చేయండి. లైక్ పర్ కలర్ వచ్చేసి మనకు 60 పీసెస్ నుంచి ఒక 100 పీసెస్ అయితే తీసుకోండి. అలా ఒక 3 to 4 కలర్స్ కానీ 5 కలర్స్ కానీ తీసుకొని స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేశాక మార్కెట్ని అర్థం చేసుకున్నాక మన బిజినెస్ అనేది మనం ఫ్యూచర్లో ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఒకవేళ మ్యానుఫ్యాక్చర్ని ఎలా ఫైండ్ చేయాలో మీకు తెలియకపోతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మనం దీని మీద ఒక కంప్లీట్ వీడియో అయితే చేద్దాం, ఒక మ్యానుఫ్యాక్చర్ని ఎలా ఫైండ్ చేయాలా అని. ఫైనల్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసి సేల్స్ అండ్ మార్కెటింగ్. సో మనం ఎంత మంచి ప్రోడక్ట్ తీసుకొచ్చినా కూడా దానికి మార్కెటింగ్ అనేది కరెక్ట్ లేకపోతే ఆ ప్రోడక్ట్ అనేది సెల్ అవ్వదు. సో దానివల్ల మనకు డెడ్ స్టాక్ అయిపోతుంది. కాబట్టి మన ఓన్గా మనమే మార్కెటింగ్ చేసుకోవాలి. సో మార్కెటింగ్ చేసుకోవడానికి ఈజీ అండ్ మనీ అవసరం లేని వే వచ్చేసి మనకు కాంటెంట్ క్రియేటింగ్. సో ట్రై టు క్రియేట్ కాంటెంట్ ఇన్ సోషల్ మీడియా లైక్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో కాంటెంట్ అయితే క్రియేట్ చేయండి మీ బ్రాండ్కి రిలేటెడ్గా. అండ్ ఇక్కడ కాంటెంట్ క్రియేట్ చేయమన్నా కదా అని అందరిలాగా Day 1 ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ క్లాతింగ్ బ్రాండ్, Day 2 ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ క్లాతింగ్ బ్రాండ్ అని ఇట్లా కాకుండా కొంచెం యూనిక్ వేలో కాంటెంట్ అయితే క్రియేట్ చేయండి. యూనిక్ వే అంటే మళ్ళీ ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు ఆ నీచ్ గురించి ఎడ్యుకేట్ చేస్తూ కూడా మీరు కాంటెంట్ అనేది క్రియేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీ బ్యాక్ సైడ్ స్టోరీ ఏదైతే రన్ అవుతుందో మీరు అంటే డైలీ మీకు ఏం జరుగుతుందో అదైతే మీరు షార్ట్ ఫామ్ కంటెంట్లో క్రియేట్ చేస్తూ రీల్స్ లాగా షార్ట్స్ లాగా పోస్ట్ చేస్తూ ఉండండి. స్లోలీ మీ బ్రాండ్ గ్రో అవుతున్న కొద్దీ ఫ్యూచర్లో ఇన్ఫ్లుయెన్సర్స్తో అయితే కొలాబరేట్ అవ్వండి. ఫస్ట్లీ మనకు సేల్స్ రావాలంటే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్స్లో మార్కెటింగ్ అనేది మంచిగా చేసుకోండి. సో స్టార్టింగ్లో మనకు సేల్స్ వస్తాయి, అట్లా మనకు కొంచెం సేల్స్ వచ్చినాక మనం మన బ్రాండ్ అనేది మెల్లిమెల్లిగా అలా అందరికీ తెలుస్తూ గ్రో అవుతుంది. సో కాబట్టి కాంటెంట్ క్రియేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వెపన్. సో కాబట్టి దాన్ని కరెక్ట్గా యూజ్ చేసామంటే మనకు సేల్స్ అనేవి చాలా వస్తాయి. సో కాంటెంట్ని ఎలా క్రియేట్ చేయాలని తెలియకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఒక ఫుల్ వీడియో అయితే తీద్దాం. సో గాయస్ దిస్ ఈస్ ద స్టెప్ బై స్టెప్ ఎంటైర్ ప్రాసెస్ ఒక క్లాతింగ్ బ్రాండ్ లేదా ఒక బ్రాండ్ని స్టార్ట్ చేయాలనుకుంటే. సో నీచ్ సెలెక్షన్ నుండి మార్కెటింగ్ వరకు నేను మొత్తం కవర్ చేశాను. అండ్ దీన్ని ప్రాక్టికల్గా మనం అప్కమింగ్ వీడియోలో చూద్దాం. మీకు ఒకవేళ కావాలనుకుంటే కమెంట్ సెక్షన్లో ప్రాక్టికల్ వీడియో అని కమెంట్ చేయండి, డెఫినెట్గా చేద్దాం. లేదనుకుంటేనేమో నార్మల్గానే ఇంకా నెక్స్ట్ వీడియో నుంచి కంటిన్యూ అయిపోదాం. సో నెక్స్ట్ వీడియోలో టాపిక్ వచ్చేసి మనకి ఏంటంటే మనం ఒక క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేయాలంటే ఎంత బడ్జెట్ అవుతుంది, లేదా ఒక ఓన్ బ్రాండ్ స్టార్ట్ చేసుకోవాలంటే మనకి ఎంత బడ్జెట్ అవుతుందో అని క్లియర్గా మాట్లాడుకుందాం. సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు వర్త్ అనిపిస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేస్తున్నా లేదా ఓన్ బ్రాండ్ స్టార్ట్ చేస్తున్నా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి, వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.